సిస్టమ్ కానీ ఇది పద. పిల్లల పేరు మీద పేజ్ క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకున్నావురా? ప్రతి ఒక్కడికి ఈ రోజులో ఇది ఫ్యాషన్ అయిపోయింది. నీలాంటి వాడిని ఈడ్చి తన్నాలరా. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? రేయ్, హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రావటం లేదురా. ఆపరేషన్ కి 2 రోజుల టైం ఉంది. 30 లక్షల రూపాయలు కావాలి. నాకు బుర్ర పిచ్చికిపోతుందిరా. రేపు ప్రేమికుల రోజురా. నాకు నా ఫ్రెండ్స్ కి కలిపి 100 కండోమ్ ప్యాకెట్లు కావాలి. మెడికల్ షాప్ కి వెళ్ళి అడగాలంటే సిగ్గుగా ఉందిరా. నువ్వే ఎలాగో అరేంజ్ చేయమా? అయినా కష్టపడి పని చేస్తే కార్లు రావు, కన్నింగా ఆలోచిస్తేనే కార్లు వస్తాయి. క్రియేట్ కంపెనీ వాళ్ళు రేపు ప్రేమికుల రోజు సందర్భంగా కాస్ట్లీ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కండోమ్ ప్యాకెట్ ₹1 డోర్ డెలివరీ. ఏం చేస్తున్నావురా? ఉండరా. రేయ్, నువ్వేం చేస్తావు నీకు అర్థమవుతుందా? పబ్లిక్ ఏంటి ఇప్పుడు అర్థమైందిరా. అరగంటలో నీకు అర్థమవుతుంది. అరే బావా, లోపలికి వెళ్ళి చూద్దాం పద. మోసానికి 30 లక్షలా? మనుషులను మోసం చేసి డబ్బులంటే సంపాదించాను కానీ ఆ పాప ప్రాణాలను ఆ భగవంతుడే కాపాడాలి. హాయ్ బంగారం, బాగున్నావా? బాగున్నానక్క. ఆపరేషన్ జరిగిందని తెలిసింది. ఎవరు హెల్ప్ చేశారు? అక్క, నువ్వు కష్టపడిన కష్టం చూసి దేవుడు ఒక అంకుల్ ని పంపించారు. అవునా? అవునమ్మా, ఆ బాబే బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి పాపకు ఆపరేషన్ చేయించాడు. ఓ గ్రేట్. అదిగో ఆ అంకులే. తీసుకోండి, వెళ్ళొస్తానమ్మా. పాపం ఆ పిచ్చి తల్లి, నేను కష్టపడి డబ్బులు కట్టాను, నన్ను దేవుడు అనుకుంటుంది. తనకి హెల్ప్ చేసిన మనుషులు కాదు. కండోమ్స్ అన్న సంగతి తెలీదు. ఐ లవ్ కండోమ్స్, ఐ లవ్ కండోమ్స్, ఐ లవ్ కండోమ్స్. నాకు పిచ్చి పట్టి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? పిచ్చి నాకు కాదు, మనుషులకి. ఫేస్బుక్ లో పాపకి హెల్ప్ చేయండి అని ఒక పేజ్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరిని ₹1 దానం చేయండి అని అడిగితే ₹30 వచ్చాయి. అదే ఫేస్బుక్ లో ప్రేమికుల రోజు సందర్భంగా ₹1 కండోమ్ ప్యాకెట్ ఫ్రీ డోర్ డెలివరీ అన్న అరగంటలో 30 లక్షలు వచ్చాయి. అంటే మేము మనుషులమేనా? మేము మనుషులమేనా? మానవతా విలువలు కోల్పోయిన మృగాలమా? చాలా థ్యాంక్స్. ఎందుకు? నేను చేయలేని సహాయం నువ్వు చేసావు కాబట్టి. ఏమండి, వెళ్ళండి. ఎవరైనా చూస్తే బాగోదు. మిమ్మల్ని నన్ను తప్పుగా అనుకుంటారు. అసలే అన్నా చెల్లెలకి అక్రమ సంబంధాలు అంటగట్టే రోజులు ఇవి. అయినా నేను మీకు నచ్చను. ఇప్పుడు నువ్వు నచ్చావు కాబట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మీరు అలా మాట్లాడకూడదండి. మీకు పాప ఉంది. ఆ పాప నా పాప కాదు. అసలు నాకు పెళ్లి కాలేదు. ఇదేం ట్విస్ట్ అండి?